ఇవాళ స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలైనా కూడా బీసీలు అన్ని రంగాల్లో కూడా వెనుకడిపోయింది. బీసీలను కేవలం ఓటు బ్యాంకాన్ని గుర్తిస్తున్న ఈ ప్రభుత్వాలు మరి ఇప్పటికైనా చిత్తశుద్ధితోటి బీసీలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ కేంద్ర బడ్జెట్ లోపల బడ్జెట్ సమావేశాలు ఇవాళ మొదటి సెషన్ స్టార్ట్ అవుతున్నాయి. మరి సందర్భంగా మహబూబాద్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నుండి మరి మిత్రులంతా మేము డిమాండ్ చేసిన ఒకటే, ఇలా ప్రధానమంత్రి గారికి మరి బీసీ ప్రధానమంత్రి అయినా కూడా బీసీల పట్ల కనికరం లేకుండా ఉన్నటువంటి ప్రధానమంత్రికి మరి బీసీల సమస్యలు కావచ్చు, బీసీల డిమాండ్ అర్థం కావాలని వారి మాతృభాష అయినటువంటి గుజరాతీ భాష లోపల ఇవాళ మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా మరి ప్రధానమంత్రి గారు ఇవాళ బీసీలకు కేంద్ర లోపల 1 లక్ష కోట్లతోటి ఒక బ్యాంకు ఏర్పాటు చేసి ఒక సంక్షేమ మండలి ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీల అభ్యున్నతి కావచ్చు, బీసీ యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ దేశం లోపల 50% పైగా ఉండే బీసీలు ఉత్పత్తి చేయని వర్గాలుగా కేంద్ర రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక ఉన్నటువంటి బీసీలు ఇవాళ అన్ని రంగాల్లో వెనుకబడిపోవడానికి మీ యొక్క విధానాలే కారణం అని చెప్పేసి మేము ఘంటాపదంగా చెప్తున్నాం. అదేవిధంగా మరి ఎన్నో రోజుల నుండి కూడా మరి కేంద్రంలో మంత్రిత్వ శాఖ కావాలని చెప్పేసి పోరాటం చేస్తున్నారు. కానీ 50% పైన బీసీలకు కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఆ మంత్రిత్వ శాఖ కూడా పూరించే విధంగా మీరు ఒక మంత్రిని ఏర్పాటు చేయాలి. బీసీ సమస్యలను కూడా మరి మీ దృష్టి తీసుకుపోయి సమస్యను పరిష్కరించే విధంగా మీరు ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఇలా బీసీ లోపల ఎన్నో అనగానే వర్గాలు ఉన్నాయి, అనగానే కులాలు ఉన్నాయి. మరి వారందరినీ కులం పేరుతో దూషించే పరిస్థితి వాళ్ళు నడుస్తూ ఉంది. మరి వాటన్నిటికీ భిన్నంగా ఇవాళ బీసీ యాక్ట్ను, బీసీ అట్రాసిటీ యాక్ట్ను కూడా తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలి, బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పేసి ఇవాళ మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ యువత విద్య, వైద్య మరి ఉపాధి రంగాల్లో కావచ్చు, రాజకీయ రంగాల్లో కావచ్చు పూర్తిగా వెనుకబడింది, తీవ్ర అసమానతలకు గురవుతున్నారు. కాబట్టి మరి బీసీలకు అన్ని రంగాలతో పాటుగా రాజకీయ రిజర్వేషన్లు అంటే ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి. ఆ దిశగా మీరు ముందడుగు వేసి